ఇక్కడ ఇచ్చేసిన అతిథులకు, అదేవిధంగా సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ముందర కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్, సోషల్ మీడియా వాళ్ళకి ఒక ధన్యవాదాలు చెప్పేస్తే సరిపోదండి. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఒక వారధిలాగా ఇప్పుడు అంటే చిన్న సినిమా మీద కొంచెం చిన్న చూపు ఉంది, మన అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, మన ఇండస్ట్రీలో కూడా. బట్ ఒక వారధిలా ఉన్నది మాత్రం మీడియా అండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు థియేటర్కి వచ్చి ఆడుతున్నాయంటే ఆ ఆడియన్స్ వరకు చిన్న సినిమాని తీసుకెళ్ళటంలో మెయిన్ రోల్ మీడియానే పోషిస్తుందని చెప్పడంలో అసలు ఎటువంటి ఉద్దేశం లేదండి. ఇంకోటి ఏంటంటే, నిజం చెప్పాలంటే మాకు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాకి వాళ్ళే వారధిగా ఉంటారు. ఇలాంటి చిన్న సినిమాకి ఓపెనింగ్ నుంచి మీ అందరూ వచ్చున్నారు, మధ్య మధ్యలో జరిగిన మా ఫంక్షన్స్ అన్నిటికి వచ్చున్నారు. సో మీకు చిన్న సినిమా అంటే చిన్న చూపో, పెద్ద సినిమా అంటే ఒక చూపో ఉండదు. అన్నిటిని ఒకే దృష్టితో చూసి ఆడియన్స్ ముందు తీసుకెళ్తున్నారు కనుక ఆ తర్వాత ఎందుకంటే మేము చిన్న సినిమా అనేది ఒక జర్నీలో అనేకమైన చైనా వాల్స్ లాంటివి, లేకపోతే పాకిస్తాన్ బోర్డర్స్ లాంటివి అనేక హడ్డుల్స్ ఉంటాయి మాకు. వాటన్నిటినీ చెరిపేసి ఒక మీడియా దాన్ని గొప్ప దృష్టితో చూసి ఆడియన్స్ చూపించే దిశగా తీసుకెళ్తున్నారండి. మనం చెప్పాలంటే ఒక పురాణం నుంచి అంటే మీన్స్ రాముల వారు సీతాదేవిని కలవడానికి లంకకి వెళ్ళేటానికి రామసేతు వారధి ఎలానో ఇలాంటి చిన్న సినిమాలకి మీడియా నిజంగా పెద్ద వారధండి. అందుకని నేను ధన్యవాదాలు తాపలేదు, మనస్ఫూర్తిగా తల ఉంచి నమస్కారం పెడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిదర్శనం ఈరోజు ఆడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు థియేటర్కి వచ్చి మాకు సినిమా చూస్తారా లేదా, లేకపోతే ఇది ఓటీటీలో చూస్తారా, లేకపోతే మన ఐబొమ్మలో చూస్తారని భయపడుతున్న రోజుల్లో థియేటర్లో చిన్న సినిమా నిలబెడుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి, మా డియర్ ఉమా సినిమాకి వస్తే, డియర్ ఉమా అయినా సుమా అయినా అంతా ఆమెకి అంటే బ్యాక్గ్రౌండ్ మీన్స్ ఒక ప్రతి విజయం వెనక ఒకళ్ళు ఎవరో వెనకుంటారంటారు. బట్ ఆమెకి వెనక సుమయానే, ముందు సుమయానే, పక్కన అంతా ఆమె ఉండి అంటే ఒక కథ రాసుకొని కథ కోసం ఇంత దూరం అంటే మనం ఒక ట్రేజర్ మొన్న లాంచ్ అయింది. ఒక ఇష్యూ కోసం నేను ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాను అనేది మనం డైలాగ్ చూసాము, సినిమాటిక్ వేలో చూసాము. కానీ తను ఈ సినిమా కోసం ప్రతి క్షణం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాననే ఒక లెవెల్లోనే ఉందండి. ఈజ్ ద స్టార్, లేడీ మెగాస్టార్ అని చెప్పాలి ఈ సినిమాకి. సో ప్రతి దాంట్లో తను ఒక రైటర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ హెడ్గా ఉండి ప్రతిదీ సరిదిద్దడం, చక్కబెట్టడం. అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి, వాటన్నిటినీ కూడా తన యొక్క మనస్తత్వంతో కానీ, తన వ్యక్తిత్వంతో కానీ, మాట విధానంతో, ఇంత పెద్ద టెక్నీషియన్స్ రతన్ సార్ కానీ, రాజ్ తోట కానీ, ఇంతమంది టెక్నీషియన్స్ని పెట్టుకొని ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ అండి. సో దీన్ని మీడియానే ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కమల్ కామరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.